ఇక్కడ ప్రతి ఒక్కరిని ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను. మన జీవితంలో యుద్ధాలు లేవా? సందేహాలు లేవా? భయాలు లేవా? అర్జునుడిలా మనం కూడా ఒక్క క్షణం తడబడమా? అలాంటి సమయంలో మన జీవితానికి సారథి ఎవరు? నా జీవితానికి సారథి కృష్ణుడు. అందరూ నిన్ను అర్జునుడికి సారథివి అని అంటారు కృష్ణ. కానీ నా జీవిత రథానికి సారథివి కూడా నువ్వే. కురుక్షేత్రంలో అర్జునుడి చేతిలో గాంధీవం ఉన్నా మనసులో సందేహం. అప్పుడు నువ్వే సారథిగా నిలబడ్డావు. రథాన్ని మాత్రమే కాదు, అర్జునుడి మనసును కూడా నడిపించావు. అలాగే కృష్ణ, నా జీవితంలో కూడా ఎన్నో యుద్ధాలున్నాయి. బయటకి కనిపించని యుద్ధాలు, మనసులో జరిగే సందేహాల యుద్ధాలు, భయాలు. నా చేతిలో గాంధీవం లేదు, బాధ్యతలు ఉన్నాయి. నా దగ్గర రథం లేదు, కుటుంబం ఉంది. ఇక్కడ యుద్ధభూమి లేదు, కానీ ప్రతిరోజు ఒక పరీక్షే. ఈ సమయంలో నా కోసం నువ్వే సారథిగా ఉండాలి కృష్ణ. నేను బయట గెలవలేకపోతున్నప్పుడు, నా లోపల ఓడిపోతున్నప్పుడు నా కోసం కూడా నువ్వే గీత చెప్పాలి కృష్ణ. అందుకే కృష్ణ, నా మనసు పగ్గాలు నీ చేతుల్లోనే ఉంచుతున్నాను. నువ్వు ముందుంటే నా అడుగులు తడబడవు. నువ్వు దారి చూపితే నేను తప్పు దారి పట్టను. నువ్వు నడిపిస్తే నా జీవితం వ్యర్థం అవ్వదు. అర్జునుడికి యుద్ధంలో విజయాన్ని ఇచ్చావు కదా, నాకు జీవితంలో ధైర్యం ఇవ్వు కృష్ణ. ఇంతసేపు మనం కృష్ణుడి గురించి మాట్లాడుకున్నాం, అర్జునుడి గురించి మాట్లాడుకున్నాం, యుద్ధం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. ఈ కథ కేవలం మహాభారతంలో జరిగినదేనా? లేక మన జీవితంలో ప్రతిరోజు జరుగుతుందా? చివరిగా ఈ ఒక్క విషయం గుర్తుంచుకుందాం. మన జీవితంలో కృష్ణుడు బయట ఎక్కడో ఉండడు, మన నిర్ణయాలలో ఉంటాడు, మన ధైర్యంలో ఉంటాడు, మన విలువల్లో ఉంటాడు. మన జీవితాల్లో యుద్ధం తప్పదు. కాబట్టి సారథిని ఎంచుకోండి. ఎలాంటి సారథిని? ఏ పేరైనా పెట్టుకోండి. ఫేత్ కావచ్చు, డిసిప్లిన్ కావచ్చు, అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా కావచ్చు. కానీ దారి తప్పకుండా జీవించే ఒక విలువ తప్పనిసరిగా ఉండాలి. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.